బీర్లకు మాత్రం, వైన్లకు మాత్రం, బార్లకు మాత్రం ఇలా లక్ష్యం ఆ గ్రామాన్ని, ఆ జనాభాని యూనిట్గా తీసుకుని ముందుకెళ్తున్నారంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం జరగటం లేదు. ఇక్కడ మాత్రం అదే పద్ధతి విధానంలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే తెలుసు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలే, కొంతమంది ఏజెంట్సే, కొంతమంది రాజకీయ నాయకులే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో కూడా భాగస్వామయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్నటువంటి లిక్కర్ కుంభకోణంలో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులే సూత్రధారులు, పాత్రధారులు అని బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే బీర్ల సేకరణ ధరని పెంచటం కూడా, బీర్ల ధరలని కంపెనీల నుంచి సేకరించేటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడం వల్లనే ఆ బీర్ల సేకరణ ధరలు కూడా పెరిగినట్టుగా, పెంచినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ, ఈ రాష్ట్రంలో కూడా అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పరిపాలనలో ఎక్సైజ్కి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు చూసినట్టయితే ప్రజల్ని మత్తులో ముంచటం ఒకవైపునైతే, బీర్ల ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు లాభదాయకం చేసుకునేటువంటి అంశం మరొకటైతే, ముడుపుల ద్వారా పబ్బం గడుపుకునేటువంటి వ్యవహారం ఇంకోటిగా కనబడుతున్నటువంటి ఒక సందర్భంలో ఇది ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అన్నటువంటి ఒక అంశంలో ప్రొహిబిషన్ యొక్క లక్ష్యాలు మాత్రం ప్రభుత్వం ప్రజల ముందర ఉంచాలి. ఎక్సైజ్ యొక్క టార్గెట్లను మాత్రం విధించింది, ప్రొహిబిషన్ యొక్క లక్ష్యాలు మాత్రం ప్రజల ముందర ఉంచాల. శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పని ప్రకటనలు ఇచ్చారు, హామీలలో కూడా ఇచ్చారు, బహిరంగ సభలలో కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క వైనం ఎలా ఉంది అంటే, ఇంటికి బీరు ఊరికి బారు అన్నటువంటి ఒక రీతిలో అదే మా దర్బారు, దాని ద్వారానే మా ఖజానా నిండుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలపైన భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఈ మద్యం పైన పెద్ద ఉద్యమం ప్రారంభిస్తామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మద్యంకి సంబంధించినటువంటి విషయంలో, అమ్మకాల విషయంలో నియంత్రణ ఉండాలి. మేము కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం, మద్యం యొక్క అమ్మకాలను నియంత్రించాలని, అందుబాటులో లేకుండా ఉండాలని కూడా చెప్పాం. మేము తప్పదు అని అనుకునే వాళ్ళ కొరకు కొంత అందుబాటులో ఉండాల్సిందే, కానీ మద్యమే మా ఆదాయము, అమ్మకమే మా ఆదాయము అన్నట్టుగా ఉండటం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అన్నటువంటిది మా యొక్క విధానం.